రామ్, నువ్వు గెస్ చేసింది నిజమే అయ్యింది. ఇక నుండి నువ్వు ఏం గెస్ చేసినా అది నిజమే అవ్వాలి. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిజంగానా? ఏంటి? నేను విన్నది నిజమా సార్? ఏం వినుంటుంది? ఓ, బోనస్ గురించి అయి ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్, నిజమే. నేను అనుకున్నాను. మొదటిసారి నా మనసు చెప్పింది. ఇది ఎప్పుడో జరగాల్సిన పనే, కొంచెం ఆలస్యమైంది. అయ్యో నో సార్, ఇలాంటి విషయాలలో తొందర పడకూడదు. నిదానమే ప్రధానం. ఇక్కడ నుండి కరెక్ట్ టైంకి ఏమేమి జరగాలి అవన్నీ జరుగుతాయి. పోండి సార్, ఇప్పుడు నాకు సిగ్గేస్తోంది. సిగ్గెందుకు? సార్ అయ్యో, ఇవన్నీ కూడా ఎందుకమ్మా? మంచి జరుగుతుంది, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంట్రా అమ్మాయి? నాకు కూడా తెలీదు. సార్ ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. యా. థ్యాంక్ యూ సార్. ఎక్కువే వచ్చింది ప్రియా. బోనస్ పర్సంటేజ్ ఎంత వచ్చింది నీకు? యాక్చువల్లీ అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది. అవును కదా, చాలా ఎక్కువ అమౌంట్ కి చెక్ ఇచ్చారు కదా. ఇది వాళ్ళకి తెలియాలి. సీత, వచ్చిన డబ్బులన్నీ నువ్వెందుకు వద్దంటున్నావు? ఇది తప్పే. మనకి వాళ్ళు బోనస్ ఇచ్చారు, మనం వాళ్ళకి నిజాయితీగా ఉండాలి. తను ఎప్పుడూ ఇంతే, వెరీ సిన్సియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్. చెప్పమ్మా. సార్, బోనస్ ఎక్కువ వచ్చింది సార్. ఎక్కువ వచ్చిందా? సార్, బై మిస్టేక్ ఎక్కువ వచ్చిందేమో అనుకుంటాను. బై మిస్టేక్ వచ్చిందనుకుంటుందిరా ఈ అమ్మాయి. 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ కూడా కలిపి ఇస్తున్నావు. కరెక్ట్ గానే ఉంది. సార్, ఇంట్రెస్ట్ కూడా కలిపిచ్చారా? థ్యాంక్ యూ సార్. మేము దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఎక్కడ 15% వెనక్కి తీసుకుంటారో అని భయమేసింది. సీత చేయడం వల్ల మనకి మంచి జరిగింది. ఓ హలో, దొరికింది కదా బంగారం అని మొత్తం పర్సులో వేసుకోకండి. ఇంతగా సాయం చేసిన మన బాస్ కి మన తరపు నుండి ఒక చిన్న గిఫ్ట్ అయినా కొనివ్వాలి. సో అందరూ మీ షేర్స్ ఇవ్వండి. రామ్, ఫస్ట్ మీరే ఇవ్వండి. ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. ఏ కళ్యాణ్, లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు. ఫస్ట్ నువ్వే ఇవ్వు. ఏమైంది? నా దగ్గర డబ్బులు లేవు. ఓ, పర్స్ తేవడం మర్చిపోయారా? పర్వాలేదులేండి, నేనే ఇస్తాను. బోనస్ వచ్చాక మీరు నాకు ఇచ్చేయండి. లెక్క రాసి పెడతాను, మర్చిపోకుండా ఇవ్వాలి. ఓకేనా? ఏంటి తలూపుతున్నారు? బోనస్ ఎందుకు రాలేదని అడిగారా? ఏదైనా మిస్ అయ్యిండొచ్చులే. మీరు అడగకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటారు. మీరు అడిగితేనే ఇంట్రెస్ట్తో కలిపిస్తారు. మా అందరికీ బోనస్ వచ్చింది, మీకు మాత్రం రాలేదేంటి?
ఓ ఆ రోజు హెలికాప్టర్లో తీసుకొచ్చారు కదా, దానికి కట్ చేశారా? చేసినా చేసుంటారు. ఇప్పుడు నేనే మీకు ఇవ్వాలి అనుకుంటాను. ఎంత అవుతుందో ఏమో. అయ్యో అదంతా ఏం లేదు, మీరేమీ ఆలోచించకండి. ఏంటంత ఈజీగా చెప్పేస్తున్నారు? మీకేమైనా ఖర్చులుంటే నేనే మీకు ఇస్తాను. బోనస్ వచ్చాక ఇవ్వండి. ఆ, ఆ, ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఆహా, ఆ. ఏంటి కార్లో పెట్టిన సోలార్ బొమ్మలాగా తల ఊపుతూనే ఉన్నారు? అది ఖర్చులున్నాయి, కానీ మీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోవడం అని చెప్పి. నాకే ఇబ్బంది లేదు, నా దగ్గర చాలా డబ్బులున్నాయి. నిజమైన శ్రీమంతులు మీరేలేండి. ఏంటి తమాషా చేస్తున్నారా? చచా, అడ్మైర్ చేస్తున్నాను. అడ్మైర్ చేస్తే బోనస్ రాదు, మీరే వెళ్ళి అడగాలి. మీకు ఖర్చులు కూడా ఉన్నాయంటున్నారు కదా, బాస్ చాలా మంచివారు, అర్థం చేసుకుంటారు. వెళ్ళి అడగండి. లేదు పర్వాలేదు, నేను తర్వాత అడుగుతానులే. ఆ, నేను కూడా వస్తానులేండి, రండి అడుగుదాం వెళ్ళి. కాదు, నేను ఇప్పుడే కదా కంపెనీలో జాయిన్ అయింది. బోనస్కి ఇంకా ఎలిజిబుల్ కాదనిపిస్తుంది. అయినా అడుగుదాం కదా, రండి. వాళ్ళు మీకు బోనస్ ఇవ్వాలి అనుకుని మీ పేరు మిస్ అయ్యి ఉంటే లక్ష్మి వస్తున్నప్పుడు వద్దు అనకూడదు. లక్ష్మియా? సీత కదా? నేను డబ్బును అంటున్నాను. రండి. ప్రియా, ఆ. ఇది నాది రామ్ది షేర్. ఓ బోనస్ ఎక్కువ వచ్చింది అని ఇద్దరు షేరు నువ్వే ఇస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ రామ్మా. ఏంటమ్మా, మళ్ళీ ఏమైనా అమౌంట్లో తేడా వచ్చిందా? లేదు సార్, మా అందరికీ బోనస్ వచ్చింది, తనకి మాత్రం రాలేదు. ఎవరికి? ఏంటండి, రండి. తినకే సార్, మీ దగ్గర అడగాలి అంటే భయపడుతున్నారు. ఏంటి బాబు, మేమంటే అంత భయమా నీకు? ఆ, అవును సార్, నేను చెప్పాను కదా అతను చాలా కష్టాల్లో ఉన్నారని. బోనస్ వస్తే తనకి హెల్ప్ అవుతుంది కదండి? ఆ, 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 ఆ. మీరు కూడా అడగండి. అవును సార్, నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. తన మొహం చూస్తేనే అర్థమవుతుందిరా, చాలా కష్టంలో ఉన్నాడని. సరే తల్లి, ఇస్తాను, ఏదో ఒకటి చేస్తానులే. థ్యాంక్ యూ సార్. ఆ, నీ పేరేదో అన్నావు, చెప్పబ్బా. ఆ? చెప్పండి. రామ్ సార్. నీ పేరేంటమ్మా? సీత. గుర్తు పెట్టుకుంటాను, గుర్తు పెట్టుకుంటా. యూ కెన్ గో నౌ. రండి. సూరి ఇంటికి వెళ్ళాక మనిద్దరిని చంపేస్తాడు, చూసుకో మరి. చూడండిరా, నోట్లో లడ్డు పెట్టుకున్నట్టు నిలబడలేదా? అశోక్, నా మనవడిని ఈ పరిస్థితిలో ఎప్పుడూ చూడలేదురా. చాలా మజా వస్తుంది కదా. ఏమండి, ఏమండి, నేను ఎప్పుడైనా నీ జోలికి వచ్చానా? ఆ? నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా? మరెందుకు నా బాటిల్స్లో నీళ్ళు నింపెట్టావు? చెప్పు, ఎందుకు? మాట్లాడు, మాట్లాడు. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమైంది? ఎప్పుడు తాగుతూనే ఉంటారు, అయినా నేనేం చేయనక్క. నా మాటే వినడు. తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. రాత్రంతా ఏదేదో కలవరిస్తూ ఉంటారు. కలవరిస్తున్నాడా?
ఏమని? అదేంటో నిజం తెలిస్తే మొత్తం సర్వనాశనం, పొలం, ఈ ఇల్లు నాశనం అవుతుంది. దీనికి అంతటికీ కారణం తనే అంటూ ఏదేదో కలవరిస్తారు. భయంతో వణికిపోతున్నారు. దానికి అంతటికీ కారణం ఈ మందే. బాటిల్స్ లో ఉన్న దాన్ని అంతా చల్లి నీళ్లు నింపి పెట్టాను. అందుకే కోపగించుకొని తిట్టారు. పాపం మావయ్య ఎంత బాధపడతారు. ఈయన ఏదో ఒక రోజైనా మారతారన్న నమ్మకంతోనే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదక్క. అక్క అక్క మీరే నాకు హెల్ప్ చేయాలక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్. సర్దుకుంటాయి, అన్నీ సర్దుకుంటాయి. నాకు డైరెక్ట్గా చెప్పాల్సిన విషయం నాకు చెప్పకుండా తన మీద అరిస్తే ఎందుకు? నా ముందు నిలబడే ధైర్యం లేదా నీకు? హ, ఆ దరిద్రాన్ని తాగితే ధైర్యం అదే వస్తుంది అంటారు. మురికి నీళ్లలో కాలు పెట్టడాన్ని ధైర్యం అనరు, అసహ్యం అంటారు. వాటి నుండి దూరంగా ఉండాలి అన్న బుద్ధి దేవుడు నాకు ఇచ్చాడు. మా అత్తయ్య కూతురు వన్న బంధం, అన్నయ్య భార్య వన్న గౌరవం రెండూ చచ్చిపోయాయి. ఈ విషయం తెలిస్తే నాన్న బాధతో చచ్చిపోతాడు. రామ్కి నమ్మకం మీదే నమ్మకం చచ్చిపోతుంది. దీన్ని నేను ఎవరితోనూ చెప్పకపోవడానికి నా స్వార్థం ఒక కారణం అయితే, దీన్ని నేను నీకు ఇస్తున్న భిక్ష అనుకో. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న సత్య నోరు రామ్ వచ్చినప్పటి నుంచి లేస్తోంది. ముందు ఆ నోటికి తాళం వేయాలి. సీతా రా వెళ్దాం. నువ్వు వెళ్ళు. నువ్వు లేకుండానా? నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. ప్రియా, సరే మనం ఇక్కడే తిందాంలే. ఏయ్, నేనేదో ఊరికినే అలా అన్నానే. ప్రియా, వెళ్ళి మంచిగా లంచ్ చేసి రా అనడం మానేసి రా ఇక్కడే కూర్చొని తిందాము అంటున్నావు. ఆ హాస్టల్లో ఉండే తిండి తిని తిని నా నాలుక మొత్తం చచ్చిపోయింది. నా వల్ల కాదమ్మా. నా నాలుకకి ప్రాణం పొయ్యాలంటే నేను బయటికి వెళ్ళి భోజనం చేసి తీరాలి. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ప్లీజ్ ప్రియా, నువ్వు వెళ్ళి తినిరా. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. సరేలే, స్వీట్ పార్సల్ తీసుకొస్తాను. వద్దొద్దు, నాకేమీ వద్దు. ఐఎమ్ ఫైన్. సరే, బాయ్ బాయ్. స్పెషల్ లంచ్ కి మీరు వెళ్ళడం లేదా? నా స్పెషల్ లంచ్ వచ్చింది కదా. ఆ? నా ఫ్రెండ్ పంపిన స్పెషల్ రోల్ ముందు ఏ లంచ్ స్పెషల్ అవుతుంది చెప్పు. నాకు అదే చాలు. సార్! ఏంటి ఏమైందిరా? సార్, భోజనం సార్. ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే దానికి నువ్వేరా కారణం. అలా అనకండి సార్. సరే అయ్యా, నీకు దండం పెడతాను. నేను భోజనం చేస్తాను, మీరు దయచేయండి. సార్, తొందరగా రండి సార్, భోజనం చల్లారుతుంది. సూరి, అచ్చుడు అచ్చుడు. అరే, ఏమైంది? కామ్గా ఉండండి. టేబుల్ కింద ఏం వెతుకుతున్నారు? కొంచెం సేపు కామ్గా ఉంటారా ప్లీజ్?
టేబుల్ కింద ఎందుకు దాక్కున్నారు? భగవంతుడా, మీరే నన్ను పట్టించేటట్టున్నారు. దాగుడు మూతలా నాతోనే. అంతే కదా, సార్ గారికి స్పెషల్ లంచ్. ఓ, దొరక్క ముందే వాడు దొంగ అయ్యాడు కదా. నాటకం అంతా ఎప్పుడైపోతుంది అంటే కొంచెం సమయం కావాలి అంట. ఆ, ఇప్పుడు అర్థమైంది సమయం ఎందుకు కావాలా అనియా. ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటమ్మా, సార్ నువ్వు స్పెషల్ లంచ్కి వెళ్ళలేదా? లేదు సార్, నేను ఇంటి నుంచి తెచ్చుకున్నాను. ఇంటి నుంచి తెచ్చుకున్నావా? అయితే ఎక్కువే తెచ్చుంటావు. అంటే నేను కూడా తిందామని. సార్ తీసుకోండి. ఏ, వద్దమ్మా, నేను తమాషా చేశానంతే. ఇంకెప్పుడైనా చూసుకుని తింటాలేమ్మా. నువ్వు క్యారియర్. అశోక్, ఆ? ఏమైందండి? భోజనానికి ముందు స్ట్రెచింగ్ చేస్తే ఎక్కువ తినొచ్చు కదా, అందుకనే. సరే భోంచేద్దాం రండి. రండి భోంచేద్దాం. బోనస్ వచ్చిన సంతోషమో ఏమోని, ఇంత ట్రాఫిక్ ఉన్నా నాకు కొంచెం కూడా ఇబ్బంది అనిపించడం లేదు. డబ్బులుంటే ఏదైనా భరించే శక్తి వస్తుంది కదా. అందుకని డబ్బులు సంపాదించాలి, లేకపోతే డబ్బులున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. మనం ఆశపడింది మనకి దొరికినప్పుడు మనం ఎంత సంతోషపడతామో కదా. అందుకే పెద్దవాళ్ళు చెప్పేది, ఎంత కష్టం వచ్చినా మనం ఓడిపోయామని అనుకోకూడదు. జీవితం మారుతుంది. ఈ రోజు మనకి బోనస్ దొరికినట్టే, జీవితంలో కూడా బోనస్ ఇచ్చి తీరుతాడు దేవుడు. నాకు ఈ బోనస్లేమీ వద్దు, జాక్ పాటే కావాలి. కావాలంటే నువ్వు జాక్ పాట్ దొరికినప్పుడు పార్టీ ఇద్దువులే. ఈ రోజు మా ఇంట్లో పానీపూరి పార్టీ ఉంది, నువ్వు రా సరేనా? మిస్ చేయకు, సిరి చాలా సంతోషిస్తుంది. అయ్యో కుదరదే, నీకు చెప్పాను కదా నా హాస్టల్ రూమ్మేట్ ఒక ఆవిడ ఖాళీ చేస్తోందని. నేను ఒకవేళ లేకపోతే నా సామాన్లన్నీ తీసుకెళ్లిపోతుంది అంతే. యు గైస్ క్యారీ ఆన్ సరేనా? నేను నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. ఏయ్, ఒక్క నిమిషం సైడ్ కాపు. ఎందుకే, ఏమైంది? ఒక్క నిమిషం ఆపు, చెప్తాను. నేను ఇక్కడే దిగిపోతాను. ఎందుకు? నేను రాను అన్నందుకు కోపం వచ్చి ఇక్కడే దిగుతున్నావా? ఇంటి వరకు డ్రాప్ చేస్తాను రా. కోపం ఏమీ లేదు, నాకు కొంచెం పనుంది. నువ్వు వెళ్ళు, ఫ్రీగా ఉంటే రా సరేనా? బాయ్. జాగ్రత్త. ఆఫీస్ పనంటూ ఇంటి పనంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలాగమ్మా? స్పెషల్ లంచ్కి పోవాల్సింది కదా. జనాలతో కలవకూడదని నిర్ణయించుకున్నావా ఏంటి? అలా ఏం లేదమ్మా. స్పెషల్ లంచ్ ని బయటకు వెళ్తే మనం చేసిన లంచ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఏ పడతారు, పరిగెత్తకండి. నాకు నా కూతురు చేసిస్తుంది కదా స్పెషల్ రోల్, అదే చాలా స్పెషల్ అమ్మా. నాకంటే ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్, తనని పొగడమే పొగడడం. సీతమ్మ, మా ఫ్రెండ్ కి ఆ చపాతీ రోల్ నచ్చిందా? అవుట్ సిరి, ఊరుకో శ్రేయస్, నువ్వు చెప్పు సీతమ్మ, నచ్చిందా? చాలా చాలా నచ్చిందంట. అలాంటి రోల్ అతను తిననే లేదట. మా ఫ్రెండ్ ని నువ్వే ఎక్కువ మీట్ అయ్యావు. ఈరోజు నేను కూడా నా ఫ్రెండ్ ని మీట్ అవ్వాలి. ఇప్పుడే పిలువు. ఇప్పుడా? ఇప్పుడే ఇంటికి పిలువు. వాళ్ళకి పని ఉంటుంది కదా, బిజీగా ఉంటారు, అలా పిలవద్దు మనం. ఫ్రెండ్ పిలిస్తే ఏ పని ఉన్నా రావాలి, దాన్ని నిజమైన ఫ్రెండ్షిప్ అంటారు. ఇప్పుడు నువ్వు పిలవకపోతే నేనే ఫోన్ చేస్తాను. సిరి, నాకు అవన్నీ తెలీదు. ఈరోజు మా ఫ్రెండ్ నేను చూసి తీరాలి. టంగ్ టంగ్ టంగ్, ఎలా ఉంది? ప్రయాణం లాగుతుంది సూరి. ఆహా, మంచి కాంబినేషన్. చాలా రోజులైంది నీతో తాగి ఉండి రాముని పిలుస్తాను. రామ్, రారా తొందరగా. ఏయ్, వాణ్ణి ఎందుకు పిలుస్తున్నావు? ఏంట్రా పిలిచావు? ఏంటి సార్, ఇద్దరు లివర్ పాడు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా? అది చూడ్డానికి నన్ను పిలిచారా? లవరే వదిలి వెళ్ళాక లివరు గివరికి ఎందుకురా మర్యాదలు? రా, నువ్వు కూడా జాయిన్ అవ్వు.
చూడరా ఇప్పుడు నువ్వే దేవదాస్ అయ్యి చేతిలో బాటిల్ లేదనుకో ఇతిహాసానికి ద్రోహం చేసినట్టే. రారా. ఏయ్, ఏంట్రా నువ్వు దేవదాసు అంటున్నావు వాణ్ణి? వాడు ఎంత ఫీల్ అవుతున్నాడో చూస్తున్నావా? నా మనవడు వాడు ఇప్పుడు దేవదాస్ కాదురా. ఓ అలా అంటావా? కాదా మరి? ఆ సంతోషమే కదరా ఇది. ఆహా అలాగైతే సెలబ్రేషన్స్ గట్టిగా ఉండాలి. ఓకే రే టైం వేస్ట్ చేయకురా, రారా జాయిన్ అవ్వు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా బాబు, మీరు కానివ్వండి, నాకు పని ఉంది. సీతమ్మ ఫోన్ రిసీవ్ చేయట్లేదా? నేను చెప్పాను కదా వాళ్ళు బిజీగా ఉంటారని. ఆగాగు, ఫోన్ రింగ్ అవని. ఏయ్, ఎవర్రా? ఎవరు? వర్క్ కావాలి తాతయ్య, మీరు కానివ్వండి. యూ గైస్ క్యారీ ఆన్. వర్క్ కావాలంట. Cheers.